బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ విధించారు. ఎల్ఓసి వద్ద భారీగా బలగాలను మోహరించారు. శ్రీనగర్లో ఆంక్షలు విధించారు. కమేనీ హత్యపై కాశ్మీర్లో ఒక్కసారిగా నిరసనలు బగ్గుమన్నాయి. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ ఆంక్షలు విధించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాల్ చౌక్, ఘంటాఘర్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. వాహనాలపై ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు శ్రీనగర్లో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోషల్ మీడియాలో వదంతులపై నిఘా పెట్టారు. ఇక ఇదిలా ఉంటే శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనను తీవ్రతరం చేశారు. అప్రమత్తమైన పోలీస్ బలగాలు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్థానిక ప్రజలు బయటకు రాకుండా కట్టడి విధించారు. ఇక మరోవైపు శ్రీనగర్తో పాటు పీఓకే వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గిలిగిత్తు, బాల్బిస్తాన్లో ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. స్కార్ధులో ఎస్పీ ఆఫీస్, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనకారులపై పోలీసు బలగాలు కాల్పుకు దిగాయి. కాల్పులు 7 మృతి చెందగా ఇక 12 మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. जिंदा है खुमैनी जिंदा है खत्म होगी क्योंकि किसी ना किसी ईरान के खिलाफ नहीं है वो सुन्नी शिया जो तमाम इत्तेहाद है। चलो आ जाओ మనం చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ విధించారు. ఎల్ఓసి వద్ద భారీగా బలగాలు మోహరించారు. శ్రీనగర్లో ఆంక్షలు విధించారు. ఇక కమేనీ హత్యపై అయితే కాశ్మీర్లో ఒక్కసారిగా నిరసనలు బగ్గుమన్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక నిరసనకారులు అయితే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాల్ చౌక్, ఘంటాఘర్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. వాహనాలపై ఆంక్షలు విధించారు కూడా. ఇక ఎక్కడికక్కడ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు శ్రీనగర్లో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోషల్ మీడియాలో వదంతులపై నిఘా పెట్టారు. Hello, mas eu vou deixar ele engasgar e ele me quer lá dia कैसे? ये पहले वीडियो बनाने पहले से सोचना था। मैं प्रोटेस्ट करके बना रही थी। ఇక ఇదిలా ఉంటే శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనను తీవ్రతరం చేశారు. అప్రమత్తమైన పోలీస్ బలగాలు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు బయటకు రాకుండా కట్టడి విధించారు. ఇక మరోవైపు శ్రీనగర్తో పాటు పీఓకే వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. గిలిగిత్తు, బాల్టిస్తాన్లో ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. స్కార్ధులో ఎస్పీ ఆఫీస్, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనకారులపై పోలీసు బలగాలు కాల్పులకు దిగాయి. కాల్పుల్లో 7 మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేశారు. मैं प्रोटेस्ट करके बना रही थी।
Aja. Oh. Nasa city. Yola ama bu Şervin kasana diye hilini kenar var diye desin. ये पहले वीडियो बनाने पहले से सोचना था। मैं प्रोफेशनल की बना रही थी।